నటీశ్వరాయ నమః శివాయ నటీశ్వరాయ ఉమావరాయ నమస్తే ఉమావరాయ నమస్తే నమః శివాయ నటీశ్వరాయ నమః శివాయ నటీశ్వరాయ సదబలవామయ సంపత్కరాయ హృదయ పీఠికా మధ్యగతాయ సదబలవామయ సంపత్కరాయ నగీధరాయ నగమసాయ నగీధరాయ నమః శివాయ ఈశ్వరాయ నమః శివాయ ఈశ్వరాయ ఉమావరాయ నమస్తే ఉమావరాయ నమస్తే నమః శివాయ సుఖంగాయ భవాయ శ్రీమతి వినుతాయ అతిశిత శుభంగాయ భవాయ ప్రశాంతిదాయ పరాపరాయ ప్రశాంతిదాయ పరాపరాయ విదుతదీక్షాయ నమో విదుతదీక్షాయ నమో నమః శివాయ నటీశ్వరాయ నమః శివాయ నటీశ్వరాయ ఉమావరాయ నమస్తే ఉమావరాయ నమస్తే నమః శివాయ నటీశ్వరాయ. కరుణామయుడు నీలకంఠుడు కోరిన వారికి కోరిన వరాలిచ్చేటువంటి దేవదేవుడు ఆ స్వామివారు. రావణ బ్రహ్మ తపస్చేశాడు. ఏం కావాలి అన్నాడు. ఆత్మలింగం కావాలి స్వామి, నా తల్లి కోరిక ప్రకారంగానే. ఆత్మ తేజస్సు లింగాకారముగా మార్చిచ్చాడు. అదే గోకర్ణ క్షేత్రం అంటారు. ఇవాళ కూడా మనం దర్శించవచ్చు స్వామివారి యొక్క ఆత్మలింగాన్ని. కర్ణాటకలో మరి గోకర్ణం అనేటువంటి పుణ్యక్షేత్రంలో ఉంది. భక్తులు చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి మరి స్వామి ఆత్మలింగాన్ని దర్శించుకుని కూడా వస్తుంటారు. అలాగే కుబేరుడు తపస్చేశాడు. కుబేరా ఏం కావాలి అన్నాడు. స్వామి ధనం కావాలి స్వామి నాకు అన్నాడు. తనకున్నదంతా ధనాలంతా కూడా కుబేరుడు ఇచ్చి చివరకు మరి పొడులో భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అలాగే భస్మాసుడు తపస్చేశాడు. ఎలాగ తపస్చేశాడు అంటే